సోమపహ అంటే సోమరసం పానం చేయువాడు, అంటే యజ్ఞపతి. సర్వ యజ్ఞాలలో చివరికి వచ్చే రసాన్ని సోమరసం అంటారంట. ఆ రసాన్ని స్వీకరించేది విష్ణుమూర్తే కాబట్టి ఇక్కడ సోమపహ అంటే యజ్ఞపతి అని చెప్తున్నారు. అమృతపహ, అమృతాన్ని పానం చేయువాడు. క్షీరసాగర మదనంలో వచ్చిన అమృతాన్ని దేవతలకు పంచి తాను కూడా స్వీకరించారు కాబట్టి ఇక్కడ అమృతపహ. సోమః చంద్ర స్వరూపుడు. పార్వతీదేవితో ప్రకాశిస్తున్న శివుణ్ణి కూడా నేనే అని చెప్తున్నారు. మరియు చంద్ర స్వరూపుడు. పురుజిత్ అనేకులను జయించినవాడు. పురుసత్తమః శ్రేష్టమైన వాడు. మరియు విశ్వరూపుడు. వినయః వినయవంతులుగా చేయువాడు. వినయము అంటే దండము లేదా శిక్ష. ఆయన దుష్టులను శిక్షించి వారిని ఒక క్రమశిక్షణలో నిలుపుతాడు కాబట్టి వినయః. జయః సర్వమును జయించినవాడు. జయః సత్యసంధః మాట తప్పనివాడు. మరియు ఆయన సంకల్పం ఎల్లప్పుడూ సత్యమే అవుతుంది. దాసరః దానాన్ని గ్రహించే అర్హత ఉన్నవాడు. లేదా కృష్ణావతారంలో దాసరః అనే వంశంలో జన్మించాడు కాబట్టి దాసరః. సాత్వతాం పతిః యదుకులమునకు ప్రభువు. సాత్వతాం పతిః. యజ్ఞపతి లేదా సోమరసం పానం చేయువాడు. అమృతపః అమృతాన్ని పానం చేయువాడు. చంద్రస్వరూపుడు. పార్వతీదేవితో ప్రకాశిస్తున్న శివుణ్ణి కూడా నేనే అయి ఉన్నాను. అనేకులను జయించినవాడు. విశ్వరూపుడు శ్రేష్టమైన వాడు. వినయవంతులుగా చేయువాడు. దుష్టులను శిక్షించి వినయవంతులుగా చేయువాడు. సర్వమును జయించినవాడు. సత్యమైన సంకల్పం గలవాడు. మాట తప్పనివాడు. దానాన్ని గ్రహించే అర్హత ఉన్నవాడు. యదుకులమునకు ప్రభువై ఉన్నవాడు. ఈ నామాలకి ఇదేనండి అర్థము. ఓకేనా?